దేవుడు నేర్పించిన పద్ధతులు గొర్రెలు కాసుకున్నాడు బతుకు రాజు చేసేసింది వాక్యము. ఆ మాటలే కదండి, గొర్రెలు కాసుకోవాలి. దావీదు బతుకు అదే, దావీదు బతుకు అదే. గొర్రెలు కాచుకోవాల్సిన దావీదు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యము చదవడం మూలాన. అందుకన్నాడు, ఆయనే చెప్పాడు, దేవా నా శత్రువుల కంటే మించిన జ్ఞానం, నా బోధకుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన జ్ఞానం నాకు వచ్చిందయ్యా. ఎవరిచ్చారు దావీదు అంటే, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను ప్రభా. రాత్రి జాములు యందు లేచి అందరూ పడుకుని పోయిన తర్వాత నేను ఒక్కడనే లేచి చదువుకుంటున్నాను ప్రభా. నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టు అవుతుందయ్యా. నా శత్రువులందరూ ఎంత బలమైన వాళ్ళో వారికంటే మించిన ఎత్తుకు కుయ్యెత్తేయడానికి నాకు జ్ఞానం వస్తుందంటే నీ మాటలే నాకు అలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాయి ప్రభువా. లేకపోతే ఈ పిశాచుల మధ్య, ఈ దుర్మార్గుల మధ్య, ఈ పరిమి కొంపల లాంటి ఈ యొక్క ముళ్ళ తట్టల మధ్య ఇంత బాగా నేను బతకగలుగుతున్నానంటే నీ వాక్యము నాకు చూపించిన దారి ప్రభువా. అవును, సొంత అన్నయ్యలే కానీ గుణపాలు లాంటి వాళ్ళు, సొంత అన్నలండి గుణపాలు లాంటి వాళ్ళు. ఎప్పుడు చంపేద్దామా చచ్చిపోతాడా అని చూసి సింహం వచ్చిందని తెలిసి పాపం ఒక్క అన్నయ్య కూడా వెళ్ళలేదండి. ఎలుగుబంటి వచ్చింది, కనీసం వెళ్ళాలా లేదా? అరే మా తమ్ముడు అక్కడ గొర్రెలు కాస్తున్నాడు, పాపం సింహం వచ్చిందట, ఊరందరూ చెప్పుకుంటున్నారు, ఒకవేళ సింహం మా తమ్ముడికి ఏదైనా కనీసం వెళ్ళాలి కదండి. మనమైతే మానేస్తామండి. మన తమ్ముడే గొర్రెలు కాస్తున్నాడు అనుకోండి, ఎలుగుబంటి వచ్చిందండి అనుకుందాం. ఫలానా ఒక మనిషి గొర్రెలు కాస్తుండగా ఎలుగుబంటి వచ్చింది, ఆయన పేరు ఫలానా అని నువ్వు చూడగానే నువ్వు ఎక్కడిదక్కడ వదిలేసి పరిగెత్తవా? మీ తమ్ముడు. కానీ ఎంత బాధాకరమంటే దావీదును చూడడానికి ఒక్క అన్నయ్య కూడా రాలేదండి. కనీసం వాళ్ళ నాయన వచ్చినట్టు కూడా లేదండి అక్కడ. నాన్న ఏదో సింహం వచ్చిందట నాన్న, గొర్రెలు తీసుకెళ్ళిపోయి, గొర్రెలు పోతే పోనీ నీకేం అవ్వలేదు కదా అని అడిగిన దిక్కు లేదండి ఆ దావీదుకి. దిక్కు లేని దావీదండి. ఇంత జ్ఞానం ఎవరు నేర్పించాడు? దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత పెద్ద భద్రత ఎవరిచ్చారు? దేవుని వాక్యము. అంటే దావీదును గాలికి వదిలేశారు. ఎందుకు తెలిసిన అసలు ఆ గొర్రెల దగ్గర పెట్టింది? ఏదో సింహం వస్తుంది, ఏదో వస్తుంది, వీడిని ఎత్తుకెళ్ళిపోయి వీడిని కూడా తినేస్తుంది, మా బాధ వదిలేస్తుంది అనుకున్నారు వాళ్ళు.